తన మాట వాగ్దానం మనతో చెప్తుంది ఏంటంటే, నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్థ్యముగా ఇస్తాను. మన పితరుడైన అబ్రహాము అనబడిన ఆయన గురించి మనకు తెలుసు. అబ్రాము అనబడిన ఆయన్ని దేవుడు పిలిచి, దేశమును విడిచిపెట్టు, బంధువులను విడిచిపెట్టు, తండ్రి ఇంటిని విడిచిపెట్టి నేను చూపించే దేశానికి రమ్మన్నాడు. అసలు ఆయన జీవితంలో ఆ ప్రారంభ మాటలు వింటుంటే అందరిని విడిచి ఒంటరిగా ఏం చేస్తాడు ఇతను అన్నట్లుగా ఉంటుంది. కానీ దేవుడు చెప్పాడు, నిన్ను గొప్ప జనముగా చేస్తాను అన్నాడు. దేవుని మాటకు లోబడి దేవుణ్ణి వెంబడించిన అబ్రాము అనబడిన ఆయన్ని దేవుడు అబ్రహాముగా మార్చి తన సంతతిని ఎంత ఆశీర్వదించాడంటే, ఎవరు భూమి మీద యేసుక్రీస్తు ప్రభువును దేవుడు